ఇస్తాడు కానీ ఇస్తలేడు కదా, మరి ఎందుకు ఇస్తలేడు? మరి ఇస్తలేడు. మరి 4000 పింఛన్ ఎవరు అడుగుతారు? ఎవరితో కొట్లాడదు మేము పోయి. మరి అధికారంలో వచ్చే వరకు హామీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలని ఇచ్చిండు. మరి పోయిన నెలనే ఇస్తాడు. మరి ఏది ఇవ్వలేడు కదా ఇంకా ఆయన. ఎప్పుడు ఇస్తాడో మరి తెలియదు. ఇక అందరు గుద్దుకున్నాడు, కొట్టుకున్నాడు. ముసలో లాగా మాగమవుతారు బ్యాంకులలో పోయి. పాపం చూడలేకపోతున్నారు వాళ్ళని. మొన్నటిదాకా ఊళ్ళో పోంటే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ కూడా తీసుకున్నాం. అప్లికేషన్లో కొట్టుకొని ఆగమైంది. దానికి కూడా అప్లికేషన్లకు ఇక వస్తావో రాదో ఇక ఆయనకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఇక మరి గద్దె ఎక్కే వరకు 100 రోజులు అలా చేస్తా అని చెప్పిండు ముచ్చట్లో. ఏమో తెలియదు. ఇక చూడాలి మరి. ఇక ఇస్తాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉండగా ఇంకా నిమ్మలం ఉండే. ఆయననే నిమ్మలం ఉండే. ఆయననే నిమ్మలం ఉండే. ఆయన మంచిగా లేడనే చెప్పే దించింది. ఆయన మంచిగా లేడని దించింది కానీ ఏదో పొలాల కాడికి పోయినందుకు ఆయనకు ఓటు వేయలేరు పాపం. అంతే. ఇక పొలాల పరంపోగుల కాడికి పోతే ఇక అందరికీ భయం అయ్యి ఊలేరు. ఇక మరి రానున్న రోజుల్లో మళ్ళీ వస్తారంట రేవంత్ రెడ్డి. ఇక తెలియదు. ఇక వాళ్ళది ఎట్లుందో మనకేం తెలుసు. ఎవరిది వాళ్ళకి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ పంచాయతీ ఎన్నికలు అయిందాకే అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఏమి ఇస్తాడో ఎక్కడ ఊళ్ళో 10 ఇస్తుండొచ్చు అంతే. ఎక్కువ కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. అది కూడా ఒకరికి ఇద్దరికి ఇస్తాడు. ఇక అంతే. అవకాశాలు ఇచ్చడం కంటే ఆశ ఇస్తాడు కానీ ఇస్తలేడు కదా, మరి ఎందుకు ఇస్తలేడు? మరి ఇస్తలేడు. మరి 4000 పింఛన్ ఎవరు అడుగుతారు? ఎవరితో కొట్లాడదు మేము పోయి. మరి అధికారంలో వచ్చే వరకు హామీలు ఇచ్చిండు కదా, 6 గ్యారెంటీలని ఇచ్చిండు. మరి పోయిన నెలనే ఇస్తాడు. మరి ఏది ఇవ్వలేడు కదా ఇంకా ఆయన. ఎప్పుడు ఇస్తాడో మరి తెలియదు. ఇక అందరు గుద్దుకున్నాడు, కొట్టుకున్నాడు. ముసలో లాగా మాగమవుతారు బ్యాంకులలో పోయి. పాపం చూడలేకపోతున్నారు వాళ్ళని. మొన్నటిదాకా ఊళ్ళో పోంటే డబుల్ బెడ్రూమ్ అప్లికేషన్ కూడా తీసుకున్నాం. అప్లికేషన్లో కొట్టుకొని ఆగమైంది. దానికి కూడా అప్లికేషన్లకు ఇక వస్తావో రాదో ఇక ఆయనకే తెలుసు, ఆ దేవునికి తెలుసు. ఇక మరి గద్దె ఎక్కే వరకు 100 రోజులు అలా చేస్తా అని చెప్పిండు ముచ్చట్లో. ఏమో తెలియదు. ఇక చూడాలి మరి. ఇక ఇస్తాడు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే? కేసీఆర్ ఉండగా ఇంకా నిమ్మలం ఉండే. ఆయననే నిమ్మలం ఉండే. ఆయననే నిమ్మలం ఉండే. ఆయన మంచిగా లేడనే చెప్పే దించింది. ఆయన మంచిగా లేడని దించింది కానీ ఏదో పొలాల కాడికి పోయినందుకు ఆయనకు ఓటు వేయలేరు పాపం. అంతే. ఇక పొలాల పరంపోగుల కాడికి పోతే ఇక అందరికీ భయం అయ్యి ఊలేరు. ఇక మరి రానున్న రోజుల్లో మళ్ళీ వస్తారంట రేవంత్ రెడ్డి. ఇక తెలియదు. ఇక వాళ్ళది ఎట్లుందో మనకేం తెలుసు. ఎవరిది వాళ్ళకి ఉంటుంది. డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ పంచాయతీ ఎన్నికలు అయిందాకే అంటారు. డబుల్ బెడ్రూమ్లు ఏమి ఇస్తాడో ఎక్కడ ఊళ్ళో 10 ఇస్తుండొచ్చు అంతే. ఎక్కువ కొట్టుకున్నాడు, గుద్దుకున్నాడు. అది కూడా ఒకరికి ఇద్దరికి ఇస్తాడు. ఇక అంతే. అవకాశాలు ఇచ్చడం కంటే ఆశలే పెడుతున్నాడు ఆయన.